शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో అయోధ్యాకాండలో పోయిన వారము 102వ సర్గ పూర్తి చేసుకున్నాము. రామచంద్రమూర్తి తండ్రి మరణ వార్త విని చాలా దుఃఖిస్తూ తండ్రికి పితృతర్పణాలన్నీ చేస్తూ ఉంటే చూసుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూసుకుంటూ వెళ్దాము. ఈలోగా ఇక్కడ రామచంద్రమూర్తి ఈ విధంగా సీతను లక్ష్మణుణ్ణి తీసుకుని మందాకిని నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఉదక తర్పణాలు ఇచ్చి ఆ తర్వాత తెలకపిండితో పిండాలు తయారు చేసి తండ్రికి తర్పణం ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ మిగిలిన వాళ్ళందరితో కలిసి ఆయన కుటీరం దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఇటు సైడు మన భరతుడు ఏం చేశాడంటే గబగబా శత్రుఘ్నుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో ఈయనకు ఆనవాలు కనపడగానే ఆయన గబగబా వెళ్ళిపోతూ ఉంటే ఆయనతో పాటు సుమంత్రుడు కూడా వచ్చేసాడు. ఇంకా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలని హడావిడిలో బయలుదేరుతూ మన భరతుడు తన తల్లులను మిగిలిన వాళ్ళను తీసుకుని రావడానికి వశిష్ఠుడిని అక్కడ ఉంచాడు. వశిష్ఠుడికి ఈ పని అప్పజెప్పాడు. పాపము వశిష్ఠుడికి కూడా రాముణ్ణి చూడాలన్న ఉత్సాహము చాలా ఎక్కువగా ఉన్నా కూడా మరి చాలా వృద్ధులు కౌసల్య మొదలైన వాళ్ళు అసలు కౌసల్యాదేవి ఏడ్చి 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 ఒళ్ళంతా వణుకుతూ ఉన్నది. ఆమె నడవలేకుండా ఉన్నది, శోకిస్తూ ఉన్నది. రాముణ్ణి చూడాలి, మరి ఆమెను వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతే, ఒంట్లో కొంచెం శక్తి ఉన్న వాళ్ళందరూ రాముని చూడాలని వెళ్ళిపోతే మరి వెనకాల వీళ్ళని చూసే వాళ్ళు ఎవరున్నారు? మిగిలిన వాళ్ళు ఎవరు ఆగేట్టు లేరు. కాబట్టి పాపం వశిష్ఠుడు ఉన్నాడు. భరతుడు కొంచెం మీరుండి అమ్మ వాళ్ళని పిలుచుకుని వస్తారా అంటే ఆయన సరేనన్నాడు. ఇంకా ఇక్కడేం జరుగుతున్నదో ఈయన వీళ్ళందరిని ఎట్లా పిలుచుకుని వెళ్తున్నాడో చూద్దాము. వశిష్ఠః పురతః కృత్వా దారాన్ దశరథస్య చ అభిచక్రామ తందేశం రామదర్శన తర్షితః. పాపం మన వశిష్ఠుడు రామదర్శన తర్షితః, రాముణ్ణి చూడాలన్న ఆత్రం ఆయనకి చాలా ఎక్కువగా ఉన్నది. అయితే ఈ పని ఒకటి ఉన్నది ఆయన బాధ్యత. అందుకని ఆయన దశరథస్య దారాన్, దశరథుడి భార్యలను పురతః కృత్వా ముందుంచుకుని వాళ్ళతో పాటు కలిసి రామచంద్రమూర్తి ఉన్న ప్రదేశానికి అభిచక్రామ వస్తూ ఉన్నాడు. రాజపత్న్యః చ గచ్చంత్యః మందం మందాకినీం ప్రతి తదృశుః తత్ర తత్తీర్థం రామలక్ష్మణ సేవితం. మన రాజపత్నులు కౌసల్య, సుమిత్ర మొదలైన వాళ్ళందరూ గచ్చంత్యః వెళ్తూ ఉన్నారు వశిష్ఠుడితో పాటు. నెమ్మదిగా వాళ్ళు మందంగా నడుస్తూ ఉన్నారు, అడుగులో అడుగు వేస్తూ మందాకిని నది దాకా వెళ్ళారు. తత్ర అక్కడ రాముడు లక్ష్మణుడు ప్రతిరోజు వచ్చి సంధ్యావందనాలు అవన్నీ చేసుకుని వాళ్ళకు అవసరమైన నీళ్ళన్నీ తీసుకుని వెళ్ళడానికి వాటికి వస్తూ పోతూ ఉంటే అక్కడ కాలిబాట కూడా తయారైనట్టున్నది. అటువైపు ఉన్న తీర్థాన్ని, ఆ నదీ తీర్థాన్ని మన కౌసల్య మొదలైన వాళ్ళందరూ దదృశుహు చూస్తూ ఉన్నారు. ఇంకా అప్పుడేం జరిగిందంటే కౌసల్య బాష్పపూర్ణేన ముఖేన పరిశుష్యత సుమిత్రాం అబ్రవీత్ దీనా యాహ చ అన్యాహ రాజయోషితః. మన కౌసల్యాదేవి బాష్పపూర్ణేన ముఖేన కన్నీళ్లతో ముఖమంతా తడిసిపోతూ ఉన్నది. ముఖేన పరిశుష్యత, నోరంతా ఎండుకుని పోతూ ఉన్నది. నోరంతా తడారిపోతూ ఉన్నది. ఆమెకి తాపంతో, దుఃఖంతో, కన్నీళ్లతో ముఖమంతా తడిసి ఉన్నది. దీనంగా ఉన్నదామె.
సుమిత్రాదేవితో అట్లానే యాహ చ అన్యాహ రాజయోషితః ఎవరెవరైతే మిగిలిన రాజవనితలున్నారో వాళ్ళందరితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నది. ఇదం తేషాం అనాథానాం క్లిష్టం అక్లిష్టకర్మణాం వనే ప్రాక్కలనం తీర్థం ఏ తే నిర్విషయీకృతాః. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. కౌసల్యాదేవి అర్థపరురాలు. ఆమెకి కామం తక్కువ. అయితే అర్థం మీద ఆమెకు కాంక్ష ఎక్కువ. అందుకని ఆమె భోగాల గురించి, ఐశ్వర్యాల గురించి, ధనాల గురించి, అనుభవాల గురించి, వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. డబ్బులు లేకపోతే ఇంక వాళ్ళు దరిద్రులుగా ఉన్నారు, ఎంత కష్టంలో ఉన్నారు అని చాలా దిగులు పడుతుంది. ఆమె డబ్బులు లేకపోవడము, కొంచెము ధనహీనమైన స్థితిలో ఉండడము ఇటువంటివన్నీ అర్థం చేసుకోలేదు. ఆమెకు నచ్చవు. అటువంటి మనస్థితి మన కౌసల్యాదేవిది. ఇప్పుడు ఆమె పాపము వృద్ధురాలు. భర్త చనిపోయాడు. కొడుకు దూరమయ్యాడు. ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి దుఃఖిస్తున్నది. ఆమెకు డబ్బులకేమీ లోటు లేదు. ఆమెకు చాలా గ్రామాలు ఆమె పైన ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. ఆమెకి చాలా డబ్బులొస్తూ ఉంటాయి. చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఆమెకి ధనం గురించి ఏం బాధ లేదు గానీ, ఇదిగో మానసికమైన తాపాలెక్కువుంటాయి ఆమెకి. అటువంటి మన కౌసల్యాదేవి ఇప్పుడు అక్కడికొచ్చేసరికి మందాకిని నది దగ్గరికి రామలక్ష్మణులు ఎటువైపున ఉన్నారో ఆ తీర్థము తెలుస్తూ ఉన్నది. ఆ నదీ తటము. దాన్ని చూస్తూ ఏమంటున్నదంటే, ఇదో ఇక్కడ చూసారా? అక్లిష్ట కర్మణాం. అసలు ఏ పని చేసినా కష్టం అన్నది లేకుండా సునాయాసంగా చేయగలిగిన వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారే, ఇన్ని కష్టాల్లో ఉన్నారు, అనాథల్లాగా ఉన్నారు. అటువంటి వాళ్ళు రాముడు, లక్ష్మణుడు ఈ అడవిలో ఎక్కడైతే ప్రాక్కలనం ప్రాతకాలమే లేచి తూర్పు వైపు తిరిగి సంధ్యావందనాలన్నీ చేసుకుంటూ ఏ ప్రదేశంలో ఉంటారో ఆ తీర్థము ఇదే. వాళ్ళు రాముడు, లక్ష్మణుడు చూసారా? వాళ్ళిద్దరూ నిర్విషయీకృతాః ఊళ్ళో నుంచి వెళ్ళగొడితే ఇక్కడికొచ్చి అడవిలో ఇదిగో ఈ నది పక్కన ఈ ప్రాంతంలో ఉంటున్నారు. ఎంత కష్టాలు అనుభవిస్తున్నారు. అనాథల్లాగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళు ఉన్న అనాథలు ఉన్న ప్రదేశం ఇదే అంటూ ఉన్నది. ఇతః సుమిత్రే పుత్రహత్యై సదా జలం అతంద్రితః స్వయం హరతి సౌమిత్రిః మమ పుత్రస్య కారణాత్. ఓ సుమిత్రే, ఓ సుమిత్ర, చూసావా ఇక్కడ తే పుత్రః నీ కొడుకు సౌమిత్రి లక్ష్మణుడు సదా ఎల్లప్పుడూ అతంత్రితః జాగ్రత్తగా ఇతః ఇక్కడి నుంచే స్వయంగా జలాన్ని నీటిని హరతి తీసుకుని వెళ్తాడు. అదిగో ఆ కాలిబాట చూసావా? ఈ నది ఒడ్డు దగ్గర నుంచి కాలిబాట పైదాకా గడ్డిలో నుంచి అవతల నుంచి అడవిలోకి వెళ్తున్నది. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే వాళ్ళ కుటీరం వస్తుందో ఏమో పర్ణశాల. ఇక్కడి నుంచే ప్రతిరోజు నీ కొడుకు నీళ్లు తీసుకుని వెళ్తాడు. ఎందుకు అంటే ఆ సౌమిత్రి లక్ష్మణుడు నీళ్ళెందుకు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడం అంటే మమ పుత్రస్య కారణాత్, నా కొడుకు కోసము. నా కొడుకు వంట చేసుకోవడము, వాటి కోసము మంచినీళ్ళు తాగడం, వీటి కోసం ఏవేవి అవసరాలు ఉంటాయో వాటి కోసం ఇక్కడి నుంచే ప్రతిరోజు పొద్దున్నే లేచి లక్ష్మణుడు మంచినీళ్ళు తీసుకుని వెళ్తాడు. చూస్తూ ఉన్నావా సుమిత్ర? జఘన్యమపి తే పుత్రః కృతవాన్ నతు గర్హితః భ్రాతుః యదర్థసహితం సర్వం తత్ విహితం గుణైః. తే పుత్రః నీ కొడుకు ఇటువంటి జఘన్యం కృతవానపి తక్కువ రకం పని, ఇటువంటి నీచమైన పని చేస్తున్నాడు. ఎవరైనా రాకుమారులు సొంతంగా బిందెలు కుండలు తీసుకుని వెళ్ళి
నీళ్లు ముంచుకుని, పట్టుకుని, ఎత్తుకుని, మోసుకొని వెళ్తారా? తక్కువ రకమైన పని ఇది. ఇటువంటి నీచ కర్మ చేస్తే కూడా నీ కొడుకు నగర్హితః ఏమి నిందించవలసిన పని లేదు. ఏమి ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నాడు లక్ష్మణుడు? ఏమి ఇంత తక్కువ రకం పనులు చేస్తున్నాడు అని అనుకోవలసిన పని లేదు. అనవలసిన పని లేదు. గర్హనీయం గాదు. ఎందుకు అంటే భ్రాతుః యత్ అర్థసహితం భ్రాతుః అర్థం వాళ్ళ అన్న కోసం కదా ఇట్లా చేస్తున్నాడు. అందుకని తత్సర్వం ఆయన చేస్తున్న ఇటువంటి నీచపు కర్మలన్నీ, తక్కువ రకం పనులన్నీ కూడా గుణైః విహితం గుణాలుగానే ఉంటాయిలే, దోషమేమీ లేదు. ఇదిగో నీళ్లు తీసుకొని వెళ్ళడం, వంట చేసుకొని తినడం ఇటువంటివన్నీ చిన్న పనులన్నీ చేస్తే గూడా చిన్నతనం లేదులే, అందులో దోషమేమీ లేదు. అన్న కోసం చేస్తున్నాడు గాబట్టి గుణమేలే. అద్య అయమపి తే పుత్రః క్లేశానాం అతధోచితః నీచ అనర్థ సమాచారం సజ్జం కర్మ ప్రముంచతు. తే పుత్రః నీ కొడుకు క్లేశానాం అతధోచితః క్లేశాలకు ఇటువంటి కష్టాలకు ఉచితమైన వాడు కాదు, తగనివాడు. ఇటువంటి కష్టాలు లక్ష్మణుడికి ఉండవలసింది గాదు. అయ్యం ఈయన నీ కొడుకు అద్య ఇప్పుడే ఇటువంటి నీచమైన అనర్థము ఏమైనా అర్థం పర్థం ఉన్నదా? పొద్దున్న లేచి కుండతోటి నీళ్లు తీసుకొనెళ్ళి వంటలు చేసుకొని ఇవన్నీ. ఈ అనర్థపరమైన పనులు, నీచమైన కర్మలు ఇవన్నీ ఇంతవరకు సమాచారం సమంగా ఆచరిస్తూ వస్తే వచ్చాడు. కొన్నాళ్ల నుంచి ఈ కర్మలన్నీ చేస్తే చేశాడు గానీ, వీటిలో సజ్జం తగులుకుని ఉంటే గూడా ఇటువంటి కర్మలో నుంచి ఇంక తొందరలోనే అద్యాపి ఇవాళే ప్రముంచతు బయటపడితే బాగుండు. నీ కొడుకు ఇట్లాంటి తక్కువ రకం పనులు చేస్తున్నాడు, చిన్న పనులు చేస్తున్నాడు అని అనుకోకు. వాళ్ళ అన్న కోసం చేస్తున్నాడు గాబట్టి పోనీలే. అయినా గూడా ఇటువంటి నీచమైన, అనర్థపూరితమైన కర్మలు తొందరగా వదిలిపోతే బాగుండు. ఇవాళే పోతే బాగుండు అని ఆమె అనుకుంటుంది. ఎందుకు అంటే భరతుడు వెళ్ళాడు గదా ఆల్రెడీ. ఇంకొచ్చేయి అన్నయ్య అంటే రాముడు సరే పద వెళ్దాము అని బయలుదేరి వచ్చేస్తే ఇంకా రాముడికి, లక్ష్మణుడికి ఇంకివన్నీ ఉండవు. ఇంకందరు సంతోషంగా ఉండొచ్చు. ఏమి జీవితము ఈ నీచంగా, అనర్థంగా ఈ రకంగా ఉండడమేమి? దక్షిణాగ్రేషు దర్భేషు సా దదర్శ మహీతలే పితుః ఇంగుదిపింట్యాకం న్యస్తం ఆయతలోచన. ఇంకా ఇటువైపు తిరిగిందామె. ఒక చోట ఆ మందాకిని నదీ తీరంలో గడ్డిపైన సమతలంగా ఉన్న ప్రదేశంలో మన రాముడు ఇంగుది పింట్యాకం ఇంగుది వృక్షం నుంచి తీసిన నూరి పిండి తయారు చేసి దానితో పిండాలను తయారు చేశాడు గదా! ఆ తెలక పిండితో పిండాలను తయారు చేసి వాళ్ళ నాన్నకు పెట్టాడు. ఆ విధంగా తండ్రికి పెట్టిన పిండాలని చూసిందామె. అక్కడ దక్షిణాగ్రేషు దర్భేషు దక్షిణ దిక్కుగా కొసలుండే విధంగా ఆ దర్భల చివర్లను ఉంచి వాటిపైన ఈ పిండాలను పెట్టాడు గదా రాముడు. వాటిని చూసిందామె. అవి భూమి మీద అక్కడ గడ్డిలో ఉన్నాయి. అక్కడ మందాకిని నదీ తీరంలో. ఆయత లోచన కళ్ళు పెద్దవయ్యాయి. ఆమెకు ఆశ్చర్యంతోటి కళ్ళు ఇంత పెద్దవయ్యాయి. ఇట్లనా పెట్టాడు. తండ్రికి ఉదక తర్పణాలిచ్చి ఆయన పిండ ప్రదానం చేశాడంటే పిండాలు దేనితో పెట్టాడాయన? ఏదో పిండితోటి పెట్టాడక్కడ. వాటిని ఆ న్యస్తము ఆ దర్భల పైన ఉంచబడ్డ ఆ పిండాలను చూస్తూనే ఆమె కళ్ళు ఇంతింత పెద్దవయ్యాయి. ఆమె ఆ విధంగా వాటిని దదర్శ చూసింది. చూసి ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఆమెకి. రాముడు ఎన్ని కష్టాల్లో ఉన్నాడు, ఎంత దరిద్రం అనుభవిస్తున్నాడు, ఎంత నీచమైన స్థితిలో ఉన్నాడో తెలిసింది ఆమెకి. ఇంకా ఆమెకు ఆశ్చర్యము, దుఃఖము కలుగుతున్నాయి. తం భూమ్యౌ పితుః ఆర్తేన న్యస్తం రామేణ వీక్ష్య సా ఉవాచ దేవి కౌసల్యా సర్వాః దశరథ స్త్రియః. ఇంకా సా దేవి మన కౌసల్యాదేవి ఆ భూమి మీద
ఆర్తుడైన రాముడి చేత న్యస్తం ఉంచబడ్డ తండ్రి కోసం ఆయన ఉంచిన ఆ పిండాలను చూసి వీక్ష ఇంకా సర్వాః దశరథ స్త్రియః మిగిలిన దశరథుడి అంతఃపుర స్త్రీలందరితో ఈ విధంగా ఆమె ఉవాచ అంటూ ఉన్నది. ఇంకా పిండాలను చూసింది. ఇంకా వాళ్ళ సైడ్ తిరిగి ఆశ్చర్యంతో వాళ్ళతో ఏమంటున్నదంటే, ఇదం ఇక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మనః రాఘవేణ పితుః దత్తం పశ్యత ఏతత్ యథావిధి. ఇక్కడ చూసారా? ఆ మహాత్ముడు రాఘవుడు, దశరథ మహారాజు, ఆ ఇక్ష్వాకునాథుడు, ఆయన కోసం ఈ రాఘవుడు, రాముడు తన తండ్రికి పెట్టిన ఆ పిండాలు యథావిధిగా విధిపూర్వకంగా పెట్టిన ఈ పిండాలను పశ్యత చూడండి. తస్య దేవ సమానస్య పార్థివస్య మహాత్మనః న ఏతత్ ఔపయికం మన్యే భుక్తభోగస్య భోజనం. దేవ సమానుడు, ఆ రాజుగారు, ఆ మహాత్ముడు, ఆయన ఎన్నో భోగాలను అనుభవించాడు. అటువంటి వాడికి, ఎన్నో భోగాలను భాగ్యాలను అనుభవించిన రాజుకు దేవుళ్ళంట ఆయన పాపము ఇప్పుడు ఆయన పోతే కొడుకు పెట్టే పిండము, ఈ భోజనము, ఇదిగో ఈ పిండి ముద్దలు, ఏతత్ ఇది ఆయనకు భోజనంగా నా ఔపయికం తగినది కాదు, ఆయనకు తగిన భోజనం కాదు ఇది అని అంటూ ఉన్నది. ఆమె అంటూ ఉన్నది కానీ యాక్చువల్గా రాముణ్ణి చులకన చేస్తున్నది తెలియకుండానే. రాముడు ఆయనకున్న దానితోనే, ఆ వనంలో దొరికే వాటితో తండ్రికి పిండాన్ని పెడితే వాళ్ళమ్మ ఇదా పెట్టేది ఆయనకు తగింది కాదు అని చులకన చేస్తూ ఉన్నది, ముందు వెనకాల ఆలోచించుకోకుండా. ఎందుకు అంటే అవి హీనమైనవి, తక్కువ రకమైనవి, ఐశ్వర్యం లేకుండా ఉన్నవి అని ఆమెకు ఆ చులకన భావం ఉన్నది. దాంతో అసలు అటువంటి రాజుకి పెట్టే పిండమేనా ఇది అంటున్నది. ఏం పెట్టారు, ఎవరు పెట్టారు చూసుకుని అనవలసి ఉన్నది. చతురంతాం మహీం భుక్త్వా మహేంద్ర సదృశః విభుః కథం ఇంగుది పింత్యాకం సహ భుంక్తే వసుధాధిపః. ఆ వసుధాధిపుడు, ఆ రాజు, ఆ విభుడు మహేంద్ర సదృశం, ఇంద్రుడికి సమానమైన వాడు, ఈ భూమిని మొత్తాన్ని పాలించినవాడు, భూమిని అనుభవించినవాడు, ఏ విధంగా ఈ తెలకపిండితోటి చేసిన పిండాన్ని కథం ఏ విధంగా సహా ఆయన భుంక్తే భుజిస్తాడో. అతః దుఃఖతరం లోకే న కించిత్ ప్రతిభాతిమా యత్ర రామః పితుః దద్యాత్ ఇక్షుదిక్షోదం వృద్ధిమాన్. అతః ఇంకా అందుకని నాకేమనిపిస్తుందంటే, ఈ లోకంలో దీన్ని మించిన దుఃఖతరమైనది కించిత్ ఇంకేది మా న ప్రతిభాతి ఇంకా నాకు కనిపించట్లేదు. దీనికన్నా దుఃఖతరమైంది ఇంకోటి ఉంటుందా? ఇది చూస్తుంటే నాకెంత కష్టం అనిపిస్తున్నదో. ఆ రాముడు తండ్రికి, ఆ వృద్ధిమంతుడు, ఇప్పుడు రాముడికి ఏమైనా తక్కువ ఐశ్వర్యము? అన్నీ ఉన్నవాడు ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నట్టు అరణ్యంలో పడి తిరుగుతూ ఆ పిండి ముద్దల్ని పిండాలుగా తండ్రికి పెట్టవలసి వచ్చిందే. ఇటువంటి ఇంగుది క్షోధం, ఆ ఇంగుది తెలక చెట్టు నుంచి వచ్చిన ఏవో విత్తనాల్ని వాటిని నూరి ఆ పిండి తయారు చేసి దాంతో పిండాన్ని తయారు చేసి పెట్టాడే దద్యాత్. దీన్ని చూస్తుంటే అసలు దీనికన్నా ఎక్కువ బాధాకరమైంది ఇంకేమైనా ఉందా లోకంలో అనిపిస్తున్నది నాకు. రామేణ ఇంగుది పింత్యాకం పితుః దత్తం సమీక్ష్యమే కథం దుఃఖేన హృదయం న స్ఫోటతి సహస్రధా. ఈ విధంగా రామేణ రాముడి చేత ఇంగుది పింత్యాకం తెలక పిండితోటి చేసిన పిండాన్ని తండ్రికి పెడితే దాన్ని సమీక్ష చూసి కూడా మే హృదయం, నా మనస్సు దుఃఖంతో సహస్రధా 1000 విధాలుగా కథం న స్ఫోటతి వ్రక్కలవ్వట్లేదు.
ఇంత దారుణం చూస్తే కూడా ఏదో పిండితోటి పిండం పెట్టాడిన. ఎంత అనుభవించాడు దశరథుడు. ఆయనకి తగిన భోజనమేనా ఇది? అన్నీ ఉన్నవాడు రాముడు ఇప్పుడేమీ లేనట్టు ఈ పిండితోటి పిండం పెట్టాడు. రాముడు పెట్టవలసిందేనా ఇది? ఇటువంటి దారుణం చూసి గూడా నా గుండె ఇంకా ముక్కలైపోవట్లేదే! ఆశ్చర్యము. శృతిః తు ఖలు ఇయం సత్యా లౌకికీ ప్రతిభాతి మా యత్ అన్నః పురుషः భవతి తత్ అన్నాః తస్య దేవతాః. అసలు లోకంలో చెప్పే ఆ శృతి, ఆ మాట ఒకటున్నది. లోకులు చెప్పే మాట ఒకటి, ఒక సామెత. పురుషుడికి ఏదన్నమో అదే వాడి దేవతలకు గూడా అన్నము అని లోకంలో ఒక మాటున్నది. అది నిజమేనని అనిపిస్తున్నది నాకు అని అంటూ ఉన్నది. ఏవం ఆర్తాం సపత్న్యః తాః జగ్ముః ఆశ్వాస్య తాం తదా దదృశుః చ ఆశ్రమే రామం స్వర్గచ్యుతం ఇవ అమరం. ఏవం ఈ విధంగా ఆర్తురాలై ఏడుస్తూ ఉన్న ఆమెను తదా ఇంకప్పుడు తాః సపత్న్యః ఆమె సపత్నులందరూ ఆశ్వాస్య ఊరడించి ఆమెను తీసుకుని నెమ్మదిగా నడుస్తూ రామచంద్రమూర్తి ఉన్న ఆశ్రమం దగ్గరికొచ్చారు. అక్కడ రాముడు ఆయన ఆశ్రమంలో ఎట్లా వీళ్లకు కనిపించాడంటే స్వర్గచ్యుతం అమరం ఇవ, స్వర్గం నుంచి జారిపడ్డ దేవతలాగా ఆ ఆశ్రమంలో రాముణ్ణి వాళ్ళు దదృశుః చూశారు. సర్వభోగైః పరిత్యక్తం రామం సంప్రేక్ష్య మాతరః ఆర్తాః ముముచుః అశ్రూణి సస్వరం శోకకర్షితాః. ఇంకా సర్వభోగాలను వదిలిపెట్టి వనవాసంలో ఉన్న రాముణ్ణి చూసి సంప్రేక్ష ఆ తల్లులందరూ ఆర్తితో ఉన్నవాళ్ళై గట్టిగా ఏడుస్తూ శోకంతో బాధపడుతూ ఉన్నవాళ్ళై అశ్రూణి ముముచుః కన్నీళ్లు గారుస్తున్నారు. గట్టిగా ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తున్నారు రాముణ్ణి ఆ స్థితిలో చూసి. తాసాం రామః సముద్ధాయ జగ్రాహ చరణాన్ శుభాన్ మాతॄణాం మనుజ వ్యాఘ్రః సర్వాసాం సత్యసంగరః. మన రాముడు వాళ్ళని చూస్తూనే సముద్ధాయ లేచాడు, ఎదురు వెళ్ళాడు. వాళ్ళ యొక్క మంగళకరమైన చరణాలను జగ్రాహ ఆయన స్పృశించి నమస్కారం చేశాడు. మన మనుజ వ్యాఘ్రుడు, పురుష శ్రేష్ఠుడు, ఆ సత్య సంగరుడు, సత్యవాక్ పాలకుడు సర్వాసాం మాతృణాం తాసాం మొత్తం తల్లులందరి పాదాలు తాకి నమస్కారం చేస్తూ ఉన్నాడు. తాః పాణిభిః సుఖస్పర్శైః మృదు అంగుళితలైః శుభైః ప్రమమార్జుః రజః పృష్టాత్ రామస్య ఆయత లోచనాః. వాళ్ళందరినీ తీసుకునొచ్చి కూర్చోపెడుతూ ఉన్నాడు, నమస్కారం చేస్తూ ఉన్నాడు వంగి. ఇంకా తాహ వాళ్ళందరూ పాపము ఆ తల్లులందరూ సుఖస్పర్శైః సుఖంగా చక్కటి మృదువైన స్పర్శతో కూడి ఉన్న మృదువుగా ఉన్న అరచేతులతో ఆ మంగళకరమైన శుభంకరమైన మృదువైన అరచేతులతో సుఖకరమైన స్పర్శను కలిగిస్తూ వాళ్ళ చేతులతో ఆ ఆయతలోచనాహ ఆశ్చర్యంతో కన్నులు పెద్దవవుతూ ఉన్నాయి. రాముణ్ణి వాళ్ళెప్పుడు ఇట్లా చూడలేదు పాపము. అడవిలో ఉన్నాడు, దుమ్ము కొట్టుకుని ఉన్నాడు, ఏవో నారచీరలు కట్టుకున్నాడు. ఇప్పుడు పైగా ఏడ్చి ఏడ్చి ఉన్నాడు. వెళ్ళి ఆ పిండాలు పెట్టి వచ్చాడు. జటలు కట్టుకుని ఉన్నాడు. ఆభరణాలు ఏవీ లేవు, పట్టు వస్త్రాలు లేవు, అలంకారాలు లేవు, ఉంగరాల జుట్టు లేదు, అన్ని పైకి కట్టుకుని అట్లా ఉన్నాడు. ఆయన్ని చూసి
కళ్ళు పెద్దవవుతున్నాయి వాళ్లకు. ఏడుపొస్తూ ఉన్నది. వాళ్ళు వాళ్ళ మృదువైన మెత్తటి చేతులతో ఆయన వంగి నమస్కారం చేస్తుంటే, ఆయన వీపుకి తగులుకుని ఉన్న రజస్ దుమ్మును ప్రమమార్జుః దులుపుతూ ఉన్నారు. చేతులతో నెమ్మదిగా ఆయన వీపు రాస్తూ ఉన్నారు. దుమ్ము ఏమైనా ఉంటే దాన్నిట్లా తొలగిస్తూ ఉన్నారు. ఏడుస్తున్నారు వాళ్ళందరూ. సౌమిత్రిః అపి తాః సర్వాః మాతॄన్ సంప్రేక్ష్య దుఃఖితః అభివాదయత ఆసక్తం శనైః రామాత్ అనంతరం. సౌమిత్రిః అపి మన లక్ష్మణస్వామి కూడా తాః సర్వాః మాతॄన్ సంప్రేక్ష్య తల్లులందరినీ చూసి దుఃఖితః ఆయనకు కూడా ఏడుపొస్తున్నది. ఏడుస్తూ దుఃఖిస్తున్నవాడై తర్వాత ఇంకా రామాత్ అనంతరం రామచంద్రమూర్తి అందరికీ నమస్కారాలు చేసిన తర్వాత ఈయన కూడా శనైః నెమ్మదిగా ఆసక్తం భక్తితో అభ్యవాదయత వాళ్లకు నమస్కారాలు చేస్తూ ఉన్నాడు. యథా రామే తథా తస్మిన్ సర్వాః వవృతిరే స్త్రియః వృత్తిం దశరథాత్ జాతే లక్ష్మణే శుభలక్షణే. వాళ్ళందరూ సర్వాః స్త్రియః ఆ స్త్రీలందరూ తల్లులందరూ రామే యథా రామచంద్రమూర్తి పట్ల ఏ విధంగా ప్రవర్తించారో, అయ్యో నాయనా ఇంత కష్టం వచ్చిందే నీకు అని రాముడి దగ్గరికొచ్చి నమస్కారం చేస్తుంటే నెమ్మదిగా వీపు నిమురుతూ ఎట్లా సాంత్వవచనాలు పలుకుతూ ఉన్నారో కన్నీళ్లు పెట్టుకుని, అదే విధంగా తథా ఏవ అందరూ కూడా దశరథుడి పుత్రుడైన శుభలక్షణములతో ఉన్న లక్ష్మణుడి పట్ల కూడా అదే వృత్తితో ప్రవర్తిస్తూ ఉన్నారు. అదే విధంగా ఆయనను కూడా ఎంతో ప్రేమ పురస్సరంగా స్పృశిస్తూ ఉన్నారు. వీపు నిమురుతూ ఉన్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. సీతా అపి చరణాన్ తాసాం ఉపసంగృహ్య దుఃఖిత శ్వశ్రూణాం అశ్రుపూర్ణాక్షి సా బభూవ అగ్రతః స్థిత. మన సీత అపి మన సీతమ్మ తల్లి కూడా దుఃఖిత, ఆమె కూడా దుఃఖం వస్తూ ఉన్నది. చిన్నపిల్ల 18 సంవత్సరాలు. ఆమె కూడా తాసాం చరణాన్ వాళ్ళ పాదాలను ఉపసంగృహ్య తాకి నమస్కారం చేసి సా ఆమె శ్వశ్రూణాం అత్తలకు నమస్కారం చేసిన తర్వాత అశ్రుపూర్ణాక్షి కన్నీళ్లతో ఉన్నదై అగ్రతః స్థితా బభూవ వాళ్ళ ముందు నించున్నది. ఆమె కూడా రామచంద్రమూర్తి నమస్కారాలు అయిపోయాక, లక్ష్మణస్వామి నమస్కారాలు అయిపోయాక సీతమ్మ కూడా వాళ్ళకి నమస్కారం చేసి కన్నీళ్లతో వాళ్ళ ముందు నిలబడి ఉన్నది. తాం పరిష్వజ్య దుఃఖార్తాం మాతా దుహితరం యథా వనవాస కృశాం దీనాం కౌసల్య వాక్యం అబ్రవీత్. ఇంకా మన కౌసల్యాదేవి ఆ విధంగా దుఃఖిస్తూ ఆర్తితో ఉన్న తాం సీతమ్మను చూసి, ఒక తల్లి దుహితరం కూతుర్ను యథా ఏ విధంగా కౌగిలించుకుంటుందో ఆ విధంగా సీతమ్మను పరిష్వజ్య కౌగిలించుకుని వనవాసంతో కృశించి ఉన్నది, దీనంగా ఉన్నది. అటువంటి సీతతో ఈ వాక్యం అబ్రవీత్ అంటూ ఉన్నది. విదేహరాజస్య సుతా స్నుషా దశరథస్య చ రామపత్ని కథం దుఃఖం సంప్రాప్త నిర్జనే వనే. విదేహరాజు కూతురు వైదేహి, దశరథుడి కోడలు, రాముడికి భార్య అటువంటి సీత ఇప్పుడు చూసావా ఈ నిర్జనమైన వనంలో ఇటువంటి దుఃఖాన్ని పొందిందే కథం ఎందుకని సీతకు ఇటువంటి దుఃఖాలు. పద్మం ఆతప సంతప్తం పరిక్లిష్టం ఇవ ఉత్పలం కాంచనం రజసా ధ్వస్తం క్లిష్టం చంద్రం ఇవ అంబుదైః. ఆతపుడు అన్నింటినీ తప్పింపచేసేవాడు సూర్యుడు. ఆ సూర్యుడి కిరణాలకి బాగా తపించిపోతున్న పద్మంలాగా, వడలిపోయి ఉన్న పద్మంలాగా, పరిక్లిష్టం ఇవ ఉత్పలం నలిగిపోయి ఉన్న కమలంలాగా, దుమ్ముతో
కూడి ఉన్న బంగారంలాగా, మబ్బుల చాటున ఉన్న చంద్రుడిలాగా ఉన్న సీతను చూసి ఆమెతో ఈ విధంగా అంటూ ఉన్నది. ముఖం తే ప్రేక్ష్య మాం శోకః దహతి అగ్నిః ఇవ ఆశ్రయం భృశం మనసి వైదేహి వ్యసనారణి సంభవః. వైదేహి జానకి సీత వ్యసన ఆరణి సంభవః. దుఃఖాలు కష్టాలు అన్న ఆరణి మథనంలో నుంచి సంభవించిన పుట్టిన ఈ శోకమన్న అగ్ని ఇప్పుడు నన్ను ఆశ్రయించి నా మనస్సుని తగులుకుని ఇటువంటి వడలిపోయి ఉన్న నీ ముఖాన్ని దుమ్ముగొట్టుకుని ఉన్న నీ దేహాన్ని చూస్తే ఆ శోకము నా మనస్సుని భృశం ఎక్కువగా దహించి వేస్తున్నది సీత అని ఆమె చెప్తూ ఉన్నది. భ్రువంత్యాం ఏవం ఆర్తాయాం జనన్యాం భరతాగ్రజః పాదౌ ఆసాద్య జగ్రాహ వశిష్ఠస్య చ రాఘవః. ఈ విధంగా వాళ్ళ అమ్మగారు కౌసల్యాదేవి సీతతో మాట్లాడుతూ ఉంటే భ్రువంత్యాం ఏవం ఆర్తితో తన తల్లి సీతతో మాట్లాడుతూ, ఏమమ్మా నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నిన్ను ఇట్లాంటి పరిస్థితిలో చూస్తుంటే నా కన్నీళ్ళు ఆగట్లేదు, నా మనసంతా రగిలిపోతూ ఉన్నదని ఆమె చెప్తూ ఉంటే ఈలోగా మన రాఘవ రామచంద్రమూర్తి భరతాగ్రజ భరతుడికి అన్నగారు అట్నుంచి ఇటు చూశారు. వశిష్ఠుడు కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు పాపము. తల్లులందరికీ నమస్కారాలు చేసిన తర్వాత ఇప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఆసాధ్య ఆయన పాదౌ జగ్రాహ పాదాలు స్పృశించి నమస్కారం చేశాడు రామచంద్రమూర్తి. పురోహితస్య అగ్ని సమస్య వై తదా బృహస్పతేః ఇంద్రమివ అమరాధిపః ప్రగృహ్య పాదౌ సుసమృద్ధ తేజసః సహ ఏవ తేన ఉపవివేశ రాఘవః. మన రాఘవుడు రామచంద్రమూర్తి సుసమృద్ధ తేజసః ఎంతో గొప్పగా సమృద్ధిగా వృద్ధి చెందుతూ ఉన్న తేజస్సుతో ఉన్నాడు. సమృద్ధమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న రాముడు అమరాధిపుడిలాగా ఇంద్రుడిలాగా ఇప్పుడు తన పురోహితుడి దగ్గరికి వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి, ఆ వశిష్ఠుడు అగ్నిసముడు అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్న వశిష్ఠుడు ఆయన దగ్గరికి వచ్చి తదా ఆయన పాదాలను ప్రగృహ్య తాకి నమస్కారం చేసి తేన సహాయేవ ఆయనతో పాటే ఆయన పక్కన ఉపవివేశ కూర్చున్నాడు. ఎట్లా అంటే ఇంద్రుడు బృహస్పతేః ఇవ అమరాధిపుడైన ఇంద్రుడు బృహస్పతికి నమస్కారం చేసి ఆయన పక్కన ఎట్లా కూర్చుంటాడో అట్లా రామచంద్రుడు వశిష్ఠుడికి నమస్కారం చేసి ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన వశిష్ఠుడు అగ్నిసముడైతే రామచంద్రుడు సుసమృద్ధ తేజస్సు కలిగిన వాడు. ఆయన బృహస్పతి అయితే ఈయన ఇంద్రుడు, ఆయన పురోహితుడైతే ఈయన రాజు. ఆయనతో సమానంగా ఆయనతో పాటు కూర్చున్నాడు పాదాలకు నమస్కారం చేసి. ఇప్పుడు తతః జఘన్యం సహితైః సమంత్రిభిః పురప్రధానైః చ సహ ఏవ సైనికైః జనేన ధర్మజ్ఞతమేన ధర్మవాన్ ఉపోపవిష్టః భరతః తదా అగ్రజం. మన భరతుడు అన్నయ్య గారు రామచంద్రమూర్తి వశిష్ఠుడికి నమస్కారం చేసి కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరూ కూర్చున్నాక ఈయన తతః అప్పుడు సమంత్రిభిః సహితైః మంత్రులతో పాటు సైనికైః సహా సైనికులతో పాటు పురప్రధానైః పురప్రముఖులతో పాటు ధర్మజ్ఞతమైన జనేన ధర్మజ్ఞులైన జనులతో పాటు మన ధర్మవాన్ ధర్మం తెలిసినవాడు భరతుడు అగ్రజం జఘన్యం
అన్నగారికి కొంచెం కిందుగా ఉపోపవిష్టః కూర్చున్నాడు. అన్నగారితో సమానంగా కూర్చోలేదు. అన్నగారు పైగా ఇప్పుడు రాజు. ఆయన ఒప్పుకున్నా లేకపోయినా భరతుడికి రామచంద్రమూర్తే రాజు. కాబట్టి రాజుతో సమానంగా ఎట్లా కూర్చుంటాడు? వశిష్ఠుడు గురువుగారు. కాబట్టి వాళ్ళిద్దరూ పైన కూర్చునుంటే, ఈయన వాళ్ళకన్నా కొంచెం తక్కువ స్థితిలో కూర్చుని ఉన్నాడు. ఆయన కన్నా కింద కూర్చున్నాడు. ఆయనతో పాటు ఉన్న జనము కూడా ధర్మం తెలిసిన వాళ్ళు. వాళ్ళందరూ గూడా రాజుగారి కన్నా కింద కూర్చోవాలి కాబట్టి వాళ్ళందరూ గూడా కొంచెం తక్కువ రకం ఆసనాల్లో కూర్చున్నారు. పుర ప్రముఖులు, వాళ్ళతో పాటొచ్చిన సైనికులు, మంత్రులు అంటే నాకిప్పుడే ఒకటనిపించింది. కాబట్టి మన అమ్మ వాళ్ళు కౌసల్యాదేవి మొదలైన వాళ్ళందరూ నెమ్మదిగా నడుచుకుంటొచ్చేసరికి మిగిలిన వాళ్ళందరూ గూడా వచ్చేసారు. మన సైనికులు, పుర ప్రముఖులు, జనులు అందరొచ్చేసారు. ఇంక రామచంద్రమూర్తి లోపల కూర్చోలేదేమో ఇప్పుడు బయట కూర్చొని ఉంటారు. మన చిత్రకూట పర్వతం పైన కుటీరం దగ్గర మన మర్రి చెట్టు పక్కన ఆయన ఆ చెప్టా మీద పక్కన ఎక్కడైనా కూర్చునుంటారు. వశిష్ఠుడు కూర్చునుంటాడు. వీళ్ళందరూ మొత్తం ఆ పర్వతం నిండా కూర్చున్నట్టున్నారు. ఇప్పుడు ఉపోపవిష్టః తు తదా సహ వీర్యవాన్ తపస్వివేషేణ సమీక్ష్య రాఘవం శ్రియా జ్వలంతం భరతః కృతాంజలిః యథా మహేంద్రః ప్రయతః ప్రజాపతిం. తదా ఇంకప్పుడు సహ వీర్యవాన్ మన వీర్యవంతుడు భరతుడు కృతాంజలిః చేతులు కట్టుకుని కూర్చుని ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు అంటే, తపస్వి వేషేణ తాపసికుడి వేషంలో ఉన్నాడు రాముడు. ఆయన అటువంటి స్థితిలో స్త్రీలతో, కళలతో జ్వలిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. కళలతో ప్రకాశిస్తూ ఉన్న రామచంద్రమూర్తి పైన కూర్చుని ఉంటే, ఆయన కన్నా కొంచెం కిందుగా మన భరతుడు చేతులు కట్టుకుని కూర్చుని ఉంటే, చూస్తూ ఉన్న వాళ్ళకి ఎట్లా కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా, మన వాల్మీకి మహర్షికి ఎట్లా కనిపిస్తూ ఉన్నది అంటే, ప్రజాపతి దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మన మహేంద్రుడు ఎట్లా ఉంటాడో యథా ప్రయతః ఎంత వినయంగా, ఎంత సమాహితమైన మనస్థితితో, నమ్రతతో కూర్చుని ఉంటాడో చేతులు కట్టుకుని, అట్లా మన భరతుడు కూర్చుని ఉన్నట్ట. మన రామచంద్రుడు, వశిష్ఠుడు ఎట్లా కూర్చుని ఉన్నారు అంటే, ఇంద్రుడు బృహస్పతికి నమస్కారం చేసి ఆయన పక్కన కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఇప్పుడు భరతుడు ఎట్లా కూర్చున్నాడంటే, బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఇంద్రుడు కూర్చున్నట్టు రామచంద్రమూర్తికి నమస్కారం చేసి చేతులు కట్టుకొని ఆయన ఎదురుగా కింద కూర్చున్నాడు. ఇంకా కిం ఏషః వాక్యం భరతః అద్య రాఘవం ప్రణమ్య సత్కృత్య చ సాధు వక్షతి ఇతి ఇవ తస్య ఆర్యజనస్య తత్వతః బభూవ కౌతూహలం ఉత్తమం తదా. ఇంకంత నిశ్శబ్దం. ఇంతమంది ఉన్నారు, పురజనులున్నారు, పురప్రముఖులున్నారు, సైనికులున్నారు, సచివులున్నారు, అమాత్యులున్నారు, పెద్దలున్నారు, తల్లులున్నారు, అందరూ ఉన్నారు, క్వైట్‌గా ఉన్నారు. మన రాముడు, భరతుడు చివరికి కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్నారు. భరతుడు రాముణ్ణి చూస్తూ ఆయన ఎదురుగా చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఆయన ముఖాన్ని చూస్తున్నాడు. ఇంకా ఏషః భరతః, ఈ భరతుడు మనవాడు మనందరిని తయారు చేసుకుని తీసుకునొచ్చాడు. అద్య ఇప్పుడు ఆ రాఘవుడితో ఏమి వాక్యం, కిం వాక్యం వక్ష్యతి చెప్తాడు. రాముడితో ఇప్పుడు భరతుడు ఏం మాట్లాడతాడు? ప్రణమ్య నమస్కారం చేసి సత్కృత్య అంత గౌరవంతో చేతులు కట్టుకుని ఎదురుగా కూర్చున్నాడు. రాముడి ముఖాన్నే చూస్తూ ఉన్నాడు. కిం సాధు వాక్యం, ఏ చక్కటి మాటను చెప్తాడు. ఇటీవ అని ఈ విధంగా తస్య ఆర్యజనస్య, ఆ ఆర్యజనులు పెద్దలు అందరూ వచ్చారు. ఊళ్ళో నుంచి ఎంత ప్రయాసలకు
ఓర్చుకుని వృద్ధుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, బాలల దగ్గర నుంచి, స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా అందరూ వచ్చారు. అందరూ కూర్చున్నారు. తత్వతః ఇప్పుడు యదార్థంగా నిజంగా భరతుడు రాముడితో ఎటువంటి మాటలు చెప్తాడు, ఆ ఉత్తమమైన పలుకులు వినాలి అని గొప్ప కుతూహలంతో తదా అప్పుడు వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. క్వైట్‌గా ఉన్నారు. సహ రాఘవః సత్యధృతిః చ లక్ష్మణः మహానుభావः భరతः చ ధార్మికः వృతాः సుహృద్భిః చ విరేజుః అధ్వరే యథా సదస్యైః సహితాః త్రయోజ్ఞేయః. అక్కడ ఎట్లా ఉన్నది, మిగిలిన వాళ్ళందరూ సరే గాని ముగ్గురు ముఖ్యంగా. సహ రాఘవః, ఆ రాఘవుడు రాముడు, సత్యధృతిః, సత్యాన్ని ధర్మాన్ని ధరించి ఉన్నవాడు. ఆయన సత్యంలో నుంచి ధర్మంలో నుంచి పక్కకు తొలగడు, ధృతిగా వాటినే ఆచరిస్తాడు. అటువంటి వాడు మన రాముడు. మహానుభావుడు లక్ష్మణుడు. రామచంద్రమూర్తిని అనుసరించి ఆ విధంగా నడుస్తూ ఉంటాడు. పాపము ధార్మికుడు ధర్మమూర్తి భరతుడు. ముగ్గురు ధర్మమూర్తులు, ముగ్గురు సత్యాన్ని దాటకుండా ధృతిగా ధర్మంగా ఆచరించేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నాలుగోవాడు కూడా ఉన్నాడు కదా పాపం, శత్రుఘ్నుడు అంటే ఉన్నాడు గాని ఇక్కడ ముఖ్యంగా ముగ్గురు. సుహృద్భిః వృతాః, చుట్టూ అందరూ సుహృత్తులున్నారు. తల్లులున్నారు, పురోహితులున్నారు, మంత్రులున్నారు, పురజనులున్నారు, పెద్దలున్నారు, పిన్నలున్నారు, అందరూ సుహృత్తులందరూ ఉన్నారు. సుహృత్తులంటే గుర్తొచ్చింది, రామచంద్రమూర్తి సుహృత్తులు, ఆయన స్నేహితులు కూడా వచ్చుంటారు. ఆయనకి, మన రామచంద్రమూర్తికి చాలా మంది స్నేహితులున్నారు. వాళ్ళందరూ గూడా వచ్చుంటారు. అందులో ఇంకొక స్నేహితుడు మన గుహుడు గూడా వచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ చుట్టూ ఉండగా, రామచంద్రమూర్తి ఆయన పక్కన లక్ష్మణుడు, ఆయన పక్కన భరతుడు. రామచంద్రమూర్తి పక్కన లక్ష్మణుడు నిలబడి ఉంటాడు. ఆయన ఎదురుగా భరతుడు కూర్చునుంటాడు. వీళ్ళు ముగ్గురు ఎట్లా ఉన్నారంటే చూసే వాళ్లకు త్రయోజ్ఞేయః, త్రేతాగ్నుల్లాగా ఉన్నారు. అధ్వరే, ఒక యజ్ఞంలో సదస్యులందరూ చుట్టూ ఉండగా, యజ్ఞం చేస్తూ ఉన్న వాళ్ళు చుట్టూ ఉండగా, ఆ యజ్ఞకుండంలో ప్రకాశిస్తూ ఉన్న త్రేతాగ్నుల్లాగా వీళ్ళు ముగ్గురు విరేజుః ప్రకాశిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే త్ర్యుత్తరశతతమః సర్గః సంపూర్ణం. 103వ సర్గ పూర్తయింది. తం తు రామః సమాశ్వాస్య భ్రాతరం గురువత్సలం లక్ష్మణేన సహ భ్రాత్రా ప్రష్టుం సముపచక్రమే. మన రాముడు ఇంతమందిని తీసుకొని భరతుడు వచ్చాడంటే ఊరికినే ఎందుకు వస్తాడు? అందులో పైగా అందరూ మౌనంగా శ్రద్ధగా వింటూ ఉన్నారు ఏకాగ్రతతో. కాబట్టి ఏదో చెప్పడానికే వచ్చాడు మనవాడు అని తెలుస్తూనే ఉన్నది. తెలియకుండా పోయేంత విషయం ఏమీ లేదు అక్కడ. కారణం లేకుండా అకారణంగా పెద్దలను, పిన్నలను, అంత వృద్ధులైన తల్లులను, పురోహితులను అందరినీ వెంటబెట్టుకుని భరతుడు ఊరికినే ఎందుకు వస్తాడు? అందుకని రాముడు గురువత్సలం భ్రాతరం, అన్నగారి పైన ఎంతో వాత్సల్యం కలిగిన తన తమ్ముడు భరతుణ్ణి చూసి ఆశ్వాస్య పలకరించి, భ్రాత్ర లక్ష్మణేన సహా, తన ఇంకో తమ్ముడైన లక్ష్మణుడితో పాటు మన భరతుణ్ణి ప్రష్టుం, ప్రశ్నించడానికి సముపచక్రమే, ఉపక్రమించారు. ఎందుకొచ్చావు, ఏం కావాలి భరత అని అడగడం మొదలు పెడుతూ ఉన్నారు. కిం ఏతత్ ఇచ్చేయం అహం శ్రోతుం ప్రవ్యాహృతం త్వయా యస్మాత్ త్వం ఆగతః దేశం ఇమం చీరజటాజినః. భరత, కిం ఎందుకని, త్వయా నీ చేత,
ప్రవ్యాహృతం ఇంత దూరం రావాల్సి వచ్చింది. నువ్వు చెప్తూ ఉండగా నేను శ్రోతుం ఇచ్చేయం వినాలని కోరుకుంటున్నాను. యస్మాత్ ఎందుకు త్వం నువ్వు నారచీరలు, జటలు, అజినము జింక చర్మము ధరించి ఇమం దేశం ఈ ప్రదేశానికి ఆగతః వచ్చావు. ఎందుకు నువ్వు కూడా నారచీరలు ధరించి జటాజూటాలతో, జింక చర్మాలతో ఇంత దూరము ఏ కారణానికి ఇక్కడికి వచ్చావో నువ్వు చెప్తే వినాలనుకుంటున్నాను. కిన్నిమిత్తం ఇమం దేశం కృష్ణాజిన జటాధరః హిత్వా రాజ్యం ప్రవిష్టః త్వం తత్సర్వం వక్తుం అర్హసి. ఏ కారణానికి కృష్ణాజినము జింక చర్మాలను జటలను ధరించిన వాడివై రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలి ఈ ప్రదేశంలోకి ఎందుకు ప్రవేశించావో తత్సర్వం అది మొత్తము వక్తుం అర్హసి చెప్పవలసింది. ఇతి ఉక్తః కైకేయీ పుత్రః కాకుత్సేన మహాత్మనా ప్రగృహ్య బలవద్భూయః ప్రాంజలిః వాక్యం అబ్రవీత్. ఇతి ఈ విధంగా కైకేయీ పుత్రః మన కైకేయీ పుత్రుడు భరతుడు మహాత్ముడైన కాకుత్సేన మన రామచంద్రమూర్తి చేత ఉక్తః పలకబడ్డవాడై భూయః మళ్ళీ గవక్కున బలంగా ఆయన పాదాలను ప్రగృహ్య పట్టుకున్నాడు. ఎందుకొచ్చావు భరత? ఎందుకు ఈ వేషం ధరించావు? ఇంత దూరం ఎందుకు వచ్చావు? రాజ్యం వదిలిపెట్టి ఎందుకు వచ్చావు అనగానే వెంటనే గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. ప్రాంజలి మళ్ళీ చేతులు కట్టుకున్నాడు. ఈ విధంగా వాక్యం అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆర్యం తాతః పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరం గతః స్వర్గం మహాబాహుః పుత్రశోకాభిపీడితః స్త్రియా నియుక్తః కైకేయ్యా మమ మాత్రా పరంతప చకార సుమహత్ పాపం ఇదం ఆత్మయశోహరం సా రాజ్యఫలం అప్రాప్య విధవా శోకకర్షిత పతిష్యతి మహాఘోరే నిరయే జననీ మమ తస్య మే దాసభూతస్య ప్రసాదం కర్తుం అర్హసి అభిషించస్వ చ అద్యైవ రాజ్యేన మఘవానివ. ఇమాః ప్రకృతయః సర్వాః విధవాః మాతరః చ యాః త్వత్సకాశమనుప్రాప్తాః ప్రసాదం కర్తుం అర్హసి తదా అనుపూర్వ్యా యుక్తం చ ఆత్మని మానత రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ సకామాన్ సుహృదః కురు భవతు అవిధవా భూమిః సమగ్రా పతినా త్వయా శశినా విమలేన ఇవ శారదీ రజనీ యథా ఏభిః చ సచివైః సార్థం శిరసా యాచితః మయా భ్రాతుః శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుం అర్హసి తత్ ఇదం శాశ్వతం పిత్రియం సర్వం ప్రకృతిమండలం పూజితం పురుషవ్యాఘ్ర న అతిక్రమితుం అర్హసి అన్నాడు. ఇవన్నీ ఆయన గబగబా చాలా ప్రిపేర్ అయ్యాడు. ఆయనకి చాలా టైం ఉండే. ఆయన వాళ్ళ అమ్మగారు నువ్వే ఇంక రాజువి అన్నప్పటి నుంచి రాముణ్ణి పిలుచుకుని వస్తానని నిర్ణయించుకోగానే వెంటనే ఏమి చెప్పాలి, నో ఐ డోంట్ వాంట్ ఇట్, నేను రాను, నువ్వు వెళ్ళు అని అనకుండా వెంటనే ఇట్లా అడగగానే అన్నయ్య మరి వెళ్దాం అనగానే నేను రాను అన్నాడంటే ఇంకా అదే మాట మీద ఉంటాడు రాముడు. కాబట్టి కాదు అని రాముడు అనకుండా ఏమి చెప్తే ఆయన నా మాట వింటాడు అని పాపం ఆయన ప్రతిరోజు ఆలోచించుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఏమి చెప్దామని మొత్తం ఆ డైలాగ్ అంతా పాలిషింగ్ చేసుకున్నాడు. అదంతా చెప్పాడు ఇప్పుడు. నేను కూడా చాలా ఎదురు చూశాను. ఏం చెప్తాడు భరతుడు, ఇంత దూరం వచ్చి ఇంతమందిని తయారు చేసుకొని తీసుకుని వచ్చాడు. ఇన్నాళ్ళు పట్టింది వీళ్ళందరినీ తీసుకుని నెమ్మదిగా రావడానికి. ఈలోగా బాగా ఆలోచించుకున్నాడు కదా, ఏం ఆలోచించుకుని ఉంటాడు, ఏం చెప్తాడు అని నేను కూడా వాళ్ళెంత ఎదురు చూశారో నేనంత ఎదురు చూశాను. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో మనం విందాము. ఆయన ఏమంటున్నాడంటే, అన్నయ్య, తాతః నాన్న, ఆర్యం
పూజ్యుడివైన నిన్ను పరిత్యజ్య దూరం చేసుకుని వదులుకుని సుదుష్కరమైన కర్మ కృత్వా చెయ్యరాని పని చేసి ఆ మహానుభావుడు పుత్రశోకాభిపీడిత పుత్రశోకంతో పీడింపబడ్డవాడై స్వర్గం గత స్వర్గస్థుడయ్యాడు. నిన్ను దూరం చేసుకుని ఏడ్చి ఏడ్చి నాన్న చనిపోయాడు. ఎందుకని ఇదంతా చేశాడు? స్త్రియా కైకేయ్య నియుక్త, ఆయన భార్య కైకేయ్య అని ఉన్నది. ఆమె చెప్పిందని ఆమె మాట ప్రకారం ఏంటో చేసి, మా అమ్మ ఉన్నది కైకేయి అని ఒక స్త్రీ, ఆయన భార్య. ఆమె చెప్తే ఆమె మాట ప్రకారం ఈయనిట్టా చేశాడు. ఓ పరంతప రామ అన్నయ్య, సుమహత్ పాపం, ఎంత గొప్ప మహాపాపం చేశాడంటే నాన్న, ఆత్మ యశోహరం, ఆయనకు ఉన్న పేరు మొత్తము చెడిపోయే విధంగా గొప్ప పాపం చేసి ఇంతకీ ఆయన ఏమైనా బాగుపడ్డా? ఏడ్చి 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 చనిపోయాడు. ఆ విధంగా చకారా చేశాడు. మా అమ్మ ఏమైనా బాగుపడిందా? లేదు. ఆమె రాజ్య ఫలం కోసము చాలా ఆశపడి ఎంతో గొప్ప పాపమంతా చేసింది. ఏమైంది? ఆ రాజ్య ఫలం దక్కలేదు. పొందక వస్తుందనుకున్న రాజ్యము రాకపోగా ఆమె విధవ అయింది, భర్త లేనిదయ్యింది. ఇప్పుడు ఈ రెండిటితో పాటు గొప్ప శోకంతో కృషించిపోతూ ఉన్నది. ఇటువంటిది ఏదో రాజ్య లాభం కోసము మహాపాపం చేసి ఆ రాజ్యాన్ని ఎట్లయినా పొందలేదు. ఆ ఫలం కోరుకున్నదైతే ఆమెకు దక్కలేదు. ఉన్న భర్త కూడా పోయాడు. శోకమే మిగిలింది. అటువంటి మమ జనని మా అమ్మ ఇంకిప్పుడు మహాఘోరమైన నిరయంలో, నరకంలో పోయి పడుతుంది. తస్యమే నేనున్నాను. మరి వాళ్ళిద్దరు బాగానే చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాడు, ఈ మెట్లైనా నరకంలో పోయి పడుతుంది. నేను ఒక్కడిని మధ్యలో ఇరుక్కున్నాను. దాసభూతస్య, నేను నీ దాసుణ్ణి, నా మీద ప్రసాదం కర్తుమర్హసి, నా మీద దయ చూపించు. అద్యైవ, ఇవాళ్లే, రాజ్యేన అభిషించస్వ, రాజ్యాభిషేకం చేసుకో అన్నయ్య. మఘవానివా, ఇంద్రుడిలాగా నువ్వే రాజ్యానికి రాజు అవ్వాలి. నువ్వే రాజ్యాభిషేకం చేసుకో, నా మీద దయ చూపించు. నా మీదే కాదు, ఈ ప్రకృతులందరినీ చూసావా? ప్రజలందరూ నీకోసమే వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు విధవలయ్యారు. ధవుడు అంటే భర్త. భర్త వియోగంతో ఉన్న వాళ్ళందరూ విధవులు. భర్త లేని వాళ్ళు అంటే రాజు లేని వాళ్ళు. వీళ్ళందరూ మొత్తం ప్రజలందరూ కూడా రాజు లేని వాళ్ళు. తల్లులందరూ కూడా భర్త లేకుండా ఉన్నారు. వీళ్ళందరూ కూడా, అమ్మలందరూ వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. వాళ్ళందరూ సకాశం అనుప్రాప్తాహ, నీ దగ్గరికి వచ్చారు. వాళ్లపైన ప్రసాదం కర్తుమర్హసి, దయ చూపించు, నీ అనుగ్రహం చూపించు. తదా, అట్లానే. ఎందుకు అడుగుతున్నానంటే, ఆనుపూర్వ్యాయుక్తం, పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పెద్ద కొడుకులకు వస్తూ ఉన్నది ఈ రాజ్యము. ఆత్మనియుక్తం, ఇది నీకే తగి ఉన్నది. ఓ మానద, మాన మర్యాదలు తెలిసినవాడా, నా మాట విను. పరంపరాగతంగా వస్తూ ఉన్న ఈ రాజ్యము, నీకు చెందిన ఈ రాజ్యము, ధర్మంగా ప్రాప్నుహి, పొందు. ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకో. సుహృదః, నీ సుహృత్తులందరినీ, నీ వాళ్ళందరికీ ఈ కోరిక ఉన్నది, వాళ్ళకు ఆ కోరిక తీర్చు. అన్నయ్య, రాజ్యం తీసుకో. ఈ భూమి మొత్తము నువ్వు రాజుగా ఉండగా అవిధవా భవతు, భూమి మళ్ళీ అవిధవ అవ్వవలసి ఉన్నది. రాజు లేకుండా ఉన్నది అక్కడ అయోధ్య నగరము. మళ్ళీ శారదీ రజనీ విమలేన శశిన ఇవ, శరత్కాలంలోని శారద రాత్రి చల్లటి చంద్రుడితో ఉండగా ఎంత అందంగా కళకళలాడుతూ ఉంటుందో, అట్లా మన అయోధ్య నగరము, ఆ భూమి మళ్ళీ కళకళలాడుతూ ఉండాలి. శారద రాత్రి చంద్రుడు లేకుండా ఉంటే ఎంత కళ తప్పి ఉంటుందో ఆ విధంగా ఉన్నది ఇప్పుడు. ఈ సచివులందరితో వచ్చాను నేను, వాళ్ళందరితో కలిసి
తల వంచి నిన్ను యాచిస్తున్నానన్నయ్య. నీ తమ్ముణ్ణి, నీ శిష్యుణ్ణి, నీ దాసుణ్ణి నా మీద దయ చూపించు. ఈ శాశ్వతమైన తాతలు తండ్రుల దగ్గర నుంచి వస్తూ ఉన్న, పరంపరగా వస్తూ ఉన్న ఈ మొత్తము ప్రకృతి మండలము, ఈ ప్రజలందరూ ఇక్ష్వాకు వంశ రాజుల చేత పూజింపబడుతూ ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ నీ కోసం వచ్చారు అన్నయ్య, ఓ పురుష వ్యాఘ్ర. వాళ్లను అతిక్రమించరాదు, వాళ్ళని దాటిపోరాదు. వాళ్ళందరూ నీ కోసమే వచ్చారు. వాళ్ళ మాట మన్నించు. ఈ ప్రజల ముఖమైనా చూసి నువ్వు రాజు అవ్వు. ఇదిగో మంత్రులందరూ నాతో పాటు నీకు నమస్కారాలు చేస్తున్నారు తలలు వంచి. వాళ్ల కోసమైనా నువ్వు రాజు అవ్వు. అమ్మల ముఖం చూడు, వాళ్ళందరూ వృద్ధులు ఈ వయసులో నీ కోసం వచ్చారు. వాళ్ల కోసమైనా నువ్వు రాజు అవ్వు. అయోధ్య అనాథలాగా అట్లా పడి ఉన్నదన్నయ్య రాజు లేకుండా. దానికోసమైనా నువ్వు రాజు అవ్వు. నీ శిష్యుణ్ణి, దాసుణ్ణి నిన్నే నమ్ముకున్నాను. నా కోసం నా మాట విను, నా మాట ఆలించు, రాజు అవ్వు అని ఆయన పాపము చెప్పగలిగిందంతా చెప్పాడు. అందరిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. వీళ్ళందరి పేర్లు పేరు పేరున చెప్పాడు. వీళ్ళందరికీ నువ్వే రాజు అని చెప్పాడు. ఒక్కళ్ళని కూడా మిగిలించకుండా ప్రతి వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. ఇంక నువ్వే రాజు అని చెప్పాడు. ఇంక వీళ్ళ మాట నువ్వు అతిక్రమించడానికి వీల్లేదు. భరతుడు ఒక్కడొచ్చి అడిగితే కుదరదని చెప్పొచ్చు. ఇంతమందిని ఎట్లా ఆయన దాటుతాడు రాముడు? ఇంతమందిని అతిక్రమించాల్సి వస్తుంది. అందరూ అడుగుతున్నారు. కాబట్టి ఇంకా రాముడు తప్పించుకోలేడు, రాజు అయి తీరవలసిందే అని పాపం ఆయన చాలా చాలా ఆశపడ్డాడు. ఏవం ముక్త్వా మహాబాహుః సభాష్పః కైకయీసుతః రామస్య శిరసా పాదౌ జగ్రాహ విధివత్ పునః. మళ్ళీ ఇంతవరకు చెప్పాడు మన మహాబాహువు, మన భరతుడు. సభాష్పః కన్నీళ్లతో మన కైకయీసుతుడు మళ్ళీ తల వంచి రాముడి పాదాలు నమస్కారం చేశాడు. కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. తల వంచి మళ్ళీ పాదాలకు తాకి నమస్కారం చేశాడు. మళ్ళీ కూర్చున్నాడు కన్నీళ్లతో. తం మత్తం ఇవ మాతంగం నిశ్వసంతం పునః పునః భ్రాతరం భరతం రామః పరిష్వజ్య ఇదం అబ్రవీత్. ఏదో మదించిన ఏనుగు, మదపుటేనుగు మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తున్నట్టు మనవాడు ఇంకా ఎగపోతలతో ఉన్నాడు భరతుడు. యాంగ్జైటీ తోటి, ఉద్వేగంతో ఆయనకి ఆయాసం వస్తూ ఉన్నది. భరతుడికి ఏమవుతుందో అని టెన్షన్ తోటి ఉన్నాడు. చెప్పగలిగిందంతా చెప్పాడు ఆయన తడుముకోకుండా. ఇంకా వేడి నిట్టూర్పులు విడుస్తూ బుసలు కొడుతూ ఉన్నట్టు ఊపిర్లు వదులుతూ పీలుస్తూ కూర్చుని ఉన్న భరతుణ్ణి చూసి రాముడు ఆయన్ని పరిష్వజ్య ఆలింగనం చేసుకుని ఆయనతో ఇదం అబ్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. భరతుడికి ఉన్న పెద్ద సంకటం ఇప్పుడు ఏంటంటే, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఆయనకు ఆ రాజ్యాన్ని ఇప్పించారు. ఆయన కావాలని కోరుకోలేదు. రాముడు ఏమనుకుంటాడో తెలియదు. రాముడు రాజ్యం కోసం నేను ఈ విధంగా చేశానని అనుకుంటే మాత్రము భరతుడు బ్రతికి ఉండడు. రాముడికి అర్థమయ్యింది. ఆ రాముడికి ముందు నుంచే తెలుసు భరతుడి మనసులో ఏమున్నదో. కాబట్టి ముందు భరతుడికి ఊరట కలిగించాలి. రాజు అవుతాడో అవడో అది వేరే విషయము. కానీ భరతుడు భయపడుతున్నాడు. రాముడు ఒకవేళ భరతుడు కావాలనే రాజ్యం కోసం ఇదంతా చేశాడని అనుకుంటాడో ఏమో అని భరతుడు భయపడుతున్నాడు. కాబట్టి దాని గురించి ముందు జవాబు చెప్పాలి. అందుకని మన రామచంద్రమూర్తి ఏమంటున్నారంటే, కులీనః సత్వసంపన్నః తేజస్వి చరితవ్రతః రాజ్యహేతోః కథం పాపం ఆచరేత్ త్వద్విదః జనః. కులీనః చక్కటి కులంలో ఉన్నవాడు, సత్వసంపన్నుడు సత్వగుణంతో ఉన్నవాడు, తేజోమూర్తి జ్ఞానంతో ఉన్నవాడు, చక్కటి చారిత్రం కలిగినవాడు. రాజ్యం కోసము ఎవడైనా నీ వంటి వాడు పాపాన్ని ఆచరిస్తాడా? చెయ్యడు భరత. నీ వంటి వాడు చక్కటి కులంలో ఉన్నవాడు, చక్కటి గుణంతో ఉన్నవాడు, చక్కటి జ్ఞానంతో మంచి ఆచరణతో ఉన్న
సన్మార్గంలో ఉన్నవాడు నీ వంటి వాడు రాజ్యం కోసం ఇటువంటి పాపాన్ని ఎవ్వడూ చెయ్యడు. నువ్వు చేశావని నేను అనుకోవట్లేదు భరత. నా దోషం త్వయి పశ్యామి సూక్ష్మమపి అరిసూదన నచాపి జననీం బాల్యాత్ త్వం విగర్హితుం అర్హసి. ఓ అరిసూదన, శత్రుసూదన, భరత, త్వయి నీలో సూక్ష్మమపి దోషం, అతి స్వల్పమైన దోషం కూడా నేను నపశ్యామి చూడలేకుండాను. నీలో ఏ దోషము లేదు భరత. నువ్వు అనవసరంగా బాల్యంతో అజ్ఞానంతో జననీం అమ్మను కైకేయీదేవిని విగర్హితుం నార్హసి తిట్టరాదో. అమ్మని తిట్టొద్దు, నాన్నను కూడా తిట్టవలసిన పని లేదు. కామకారః మహాప్రాజ్ఞ గురూణాం సర్వదా అనగా ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే. ఎందుకు నాన్నను అమ్మను ఏమి అనరాదని చెప్తున్నానో చెప్తాను విను. ఓ మహాప్రాజ్ఞుడా, నీకన్నీ తెలుసు, అయినా కూడా నేను చెప్తాను విను. సర్వదా ఎల్లప్పుడూ ఓ అనగా ఓ పుణ్యాత్ముడా, గురుణాం పెద్దలకు, వారి పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఎవరెవరున్నారో, భార్యో భర్తో పుత్రులో ఎవరైనా సరే, ఎవరైతే మనల్ని భరిస్తున్నారో వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా మనల్ని నియంత్రించవచ్చు. వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా మనల్ని నియమించవచ్చు. వయం అస్య యథా లోకే సంఖ్యాతాః సౌమ్య సాధుభిః భార్యాః పుత్రాః చ శిష్యాః చ త్వం అనుజ్ఞాతుం అర్హసి. వయం అస్య మనం కూడా అట్లానే దశరథుడి బిడ్డలము. ఆయన భార్యలు, ఆయన బిడ్డలు, ఆయన ప్రజలు అందరూ ఆయన పైన ఆధారపడి ఉంటారు. ఆయన రాజు కూడా. కాబట్టి లోకంలో సంఖ్యాతాః ఏమి చెప్తారు అంటే, ఓ సౌమ్య బాబు భరత, సాధువులు ఏమంటారంటే, భార్యలు, పుత్రులు, శిష్యులు వీళ్ళందరూ ఎవరైనా సరే ఎవరు పోషిస్తూ ఉన్నారో, ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళమ్మ పోషిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ భర్త, పిల్లలు ఆమె పైన ఆధారపడి ఉండగా, లేదా భర్త పోషిస్తూ ఉంటే భార్య పిల్లలు ఆధారపడి ఉండగా, ఆ విధంగానే శిష్యులు ఎవరైనా సరే గురువు పైన ఆధారపడి ఉన్న శిష్యులు, తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉన్న పుత్రులు లేదా పుత్రికలు పిల్లలు, భార్య పైన ఆధారపడ్డ భర్త, భర్త పైన ఆధారపడ్డ భార్య, ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆధారపడి ఉన్నప్పుడు ఎవరైతే పోషిస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటను అనుసరించడం అన్నది లోకంలో ఆచారము. నువ్వు దాన్ని తెలుసుకోవలసి ఉన్నది. నాన్న అందుకనే ఆయన పైన ఆధారపడి ఉన్నాము కాబట్టి ఆయన మనకేది మంచిదని ఆయన కనిపిస్తుందో ఆ విధంగా ఆయన చేయవచ్చు. వనేవా చీరవసనం సౌమ్య కృష్ణాజిన అంబరం రాజ్యే వాపి మహారాజః మాం వాసయితుం ఈశ్వరః. ఓ సౌమ్య భరత, నాన్న ఆ మహారాజు, ఆయన రాజు కూడా పైగా. ఆయన పెద్దవాడు, నాకు నాన్న, పైగా రాజు. ఇన్ని విధాలుగా ఆయన పైన ఆధారపడి ఉన్నాను. ఆయన రాజ్యంలో, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన నన్ను పోషిస్తూ ఉండగా, ఆయన ఒకవేళ నన్ను కావాలంటే నార చీరలు కట్టుకుని కృష్ణాజినాలు జింక చర్మాలు ధరించి అడవిలో ఉండు అనైనా వాసయితుం ఈశ్వరః చెప్పవచ్చు. అడవిలో వనవాసం చేయి వెళ్ళు అనైనా చెప్పొచ్చు. వాపి లేకపోతే రాజ్యంలో ఉండు, నువ్వు రాజుగా రాజ్యాన్ని పాలించు అనైనా చెప్పొచ్చు. ఆయన దగ్గర ఉన్న నేను ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వస్తుంది. యావత్ పితరి ధర్మజ్ఞే గౌరవం లోక సత్కృతం తావత్ ధర్మభృతాం శ్రేష్ఠ జనన్యామపి గౌరవం. అయితే నాన్న మాట విను, మరి మా అమ్మ మాట ఎందుకు నువ్వు వినడము అంటే వినవలసి వస్తుంది. ఏ ధర్మము తెలిసిన వాడు ఎటువంటి గౌరవాన్ని తండ్రి పట్ల చూపిస్తాడో అటువంటి ధర్మాన్నే, ఆ ధర్మాన్ని ఆచరించేవాడు తల్లి పట్ల కూడా అదే గౌరవాన్ని చూపించవలసి వస్తుంది. ఓ ధర్మభృతాం శ్రేష్ఠ, ధర్మాన్ని ధరించిన వాళ్ళలో శ్రేష్ఠుడైన ఓ భరత, నీకు ఈ విషయం తెలుసు కదా, తండ్రి ఎంతో తల్లి అంతే.
వాళ్ళ మాటని మనము వినవలసి వస్తుంది. ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్చ ఇతి రాఘవ మాతాపితృభ్యాం ఉక్తః అహం కథం అన్యత్ సమాచరేత్. రాఘవ, భరత, ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వీళ్ళిద్దరూ వాళ్ళ ధర్మాలు వాళ్ళకున్నాయి. తల్లిదండ్రులు వాళ్లకు తల్లిదండ్రుల ధర్మాలున్నాయి, నాకు పుత్రధర్మం ఉన్నది. వాళ్ళు నన్ను రాఘవ వనం గచ్చ అన్నారు, రామ వనానికి వెళ్ళు అన్నారు. అహం నేను ఆ విధంగా తల్లిదండ్రుల చేత ఉక్తః చెప్పబడ్డవాణ్ణి అన్యత్ కథం సమాచరేత్ వేరేగా ఎట్లా నడుచుకుంటాను. అడవికి వెళ్ళు రామా అన్నారు, కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వింటాను. త్వయా రాజ్యం అయోధ్యాయాం ప్రాప్తవ్యం లోకసత్కృతం వస్తవ్యం దండకారణ్యే మయా వల్కల వాసస. అయోధ్యలో ఆ రాజ్యంలో నువ్వుండవలసి ఉన్నది. ఆ అయోధ్య త్వయా ప్రాప్తవ్యం. వాళ్ళు తల్లిదండ్రులు, మన అమ్మా నాన్న వాళ్ళు మనకు వీటిని భాగాహారాలు చేస్తున్నప్పుడు రాజ్యాన్ని నీకు ఇచ్చారు, అరణ్యాన్ని నాకు ఇచ్చారు. కాబట్టి లోకసత్కృతమైన ఈ అయోధ్య రాజ్యము నీకొచ్చింది, నీ భాగం అది. మయ్యా నా చేత వల్కల వాసస ఈ నారచీరలు ధరించి దండకారణ్యంలో ఉండవలసిన భాగము, ఇక్కడ వసించవలసింది నాకొచ్చింది. కాబట్టి ఇది నేను చేస్తాను, నువ్వు అది చెయ్యి. ఎవరికేది వాళ్ళు భాగాహారాలు చేశారో ఎవరి భాగాన్ని వాళ్ళు మనిద్దరము పాటిద్దాము. ఏవం కృత్వా మహారాజः విభాగం లోక సన్నిధౌ వ్యాధిస్య చ మహాతేజాః దివం దశరథః గదః. ఏవం ఈ విధంగా నీకేమో రాజ్యాన్నిచ్చి నాకేమో దండకారణ్యంలో ఉండు అని చెప్పి ఈ భాగాన్ని పంచి ఆ మహారాజు ఎక్కడ ఎవరికి తెలియకుండా కాదు, లోక సన్నిధౌ అందరి ముందు, ప్రజలందరి ముందు ఈ విభాగాన్ని చేసి ఆయన ఈ విధంగా వ్యాధిస్య ఆదేశం చేసి ఆ మహాతేజోమూర్తి మన దశరథుడు దివంగతః ఆయన స్వర్గస్థుడయ్యాడు. ఈ విధంగా భాగాలు పంచిచ్చాడు మనిద్దరికి. నీది నీకు ఇచ్చాడు, నాకు నాది ఇచ్చాడు. ఎవరికి ఏది ఇచ్చాడో దాన్ని మనము అనుసరించవలసి ఉన్నది. సహచ ప్రమాణం ధర్మాత్మ రాజా లోకగురుః తవ పిత్రా దత్తం యదా భాగం ఉపభోక్తుం త్వం అర్హసి. ఆ ధర్మాత్ముడు, ఆయన రాజు, ఆయన లోకగురువు అంటే ప్రజలందరికీ పెద్దవాడు, రాజు కాబట్టి ఆయన ధర్మం ఆయనది. ఆయన ఈ విధంగా చెయ్యాలని నిర్ణయించాడు. పైగా ఆయన తవ నీకు పిత్రా తండ్రి కూడా ఆయన చేత దత్తం ఇవ్వబడ్డ ఏ భాగం ఉన్నదో దాన్ని నువ్వు ఉపభోక్తుం అర్హసి అనుభవించవలసి ఉన్నది. ఆయన మాటే నీకు ప్రమాణం. ఎందుకు? ఆయన నీకు కూడా రాజు, ఆయన నీకు కూడా తండ్రి, ఆయన గురువు కూడా. ఆయన పెద్దవాడు, రాజు, తండ్రి. ఆయన ధర్మం ఆయనకున్నది, ఆయన రాజధర్మాన్ని ఆయన పాలించాడు, ఆయన ఈ విధంగా భాగం చేశాడు. నీకు ఇచ్చిన భాగాన్ని నువ్వు అనుభవించవలసి ఉన్నది. చతుర్దశ సమాహ సౌమ్య దండకారణ్యమాశ్రితః ఉపభోక్ష్యేత్వహం దత్తం భాగం పిత్రా మహాత్మన. అహంతో నేనేం చేస్తానంటే ఆ మహాత్ముడైన తండ్రి గారు నాకే భాగాన్ని ఇచ్చాడో, ఈ దండకారణ్యంలో ఉండో అని చెప్పాడో, ఆ విధంగా ఈ 14 సంవత్సరాలు ఈ దండకారణ్యాన్ని ఆశ్రయించి ఇక్కడే ఉన్నవాణ్ణై ఈ భాగాన్ని నేను ఉపభోక్షే అనుభవిస్తాను. ఓ సౌమ్య భరత, ఇది విషయమో అని రామచంద్రమూర్తి చాలా క్లియర్గా చెప్పారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అయోధ్యాకాండే చతురుత్తరశతతమః సర్గः సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.